హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పల్లెటూరులో ఇంటికో కథ స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి, మీకు నచ్చితేనే. ఇక కథ మొదలు పెడదాం. తూర్పు తెల్లబడింది, చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాడ్పులతో, ఉక్కతో, చెమటతో, దోమలతో నిద్రలేక దొర్లిన అందరూ ఆదమరచి హాయిగా నిద్రపోతున్నారు. పాలవ్యాన్ చప్పుడు చేసుకుంటూ అప్పుడే వెళ్ళింది. ఎంత ఎంత నిద్రలో ఉన్న కాంతమ్మకి పాలవ్యాను చప్పుడికి మెలకువ వచ్చేస్తుంది. అబ్బా, కళ్ళు మూసినట్టే లేదు, అప్పుడే 4:30 అయిపోయింది అనుకుంది ఆవిడ. నాయనా ప్రసాదు, లేవరా, పాలు వచ్చాయి, తెచ్చిపెట్రా అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాదు నిద్రలోనే ఊ అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్రపోతున్న పిల్లల్ని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి అయ్యో పాపం అనిపిస్తోంది. పాపం రాత్రంతా ఎవ్వరికీ నిద్ర లేవు. ఉక్కతో దోమలతో అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదు కదా కొంపలో. లేవరా బాబు, మళ్ళీ అయిపోతాయి, పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందువు గానిలే. వెళ్ళండిరా నాయన, రోజు మిమ్మల్ని మేలుకొలుపులు పాడలేను ఆవిడ ఆవిలిస్తూ బద్ధకంగా అంది. అబ్బా, శంకర్గాడిని వెళ్ళమనమ్మా, ప్రసాదు మూలిగాడు. వాడి వారంగాందే, వాడు పెడతాడా? లేరా, చప్పున వెళ్ళిరా అందావిడ విసుగ్గా. ఏమిటి గోల అన్నట్లుగా నిద్దట్లోనే గట్టిగా మూలిగాడు వెంకట్రావు గారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి. దుప్పటి తీసి పారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు, డబ్బులు తీసుకొని వెళ్ళాడు. రోజు ఈ గోల వీళ్ళని బతిమాలుకునే కంటే పాలు తెచ్చిపెట్టే మనిషిని పెట్టుకుందామనుకుంది ఆవిడ ఎన్నోసార్లు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్లో 2 మగపిల్లల్ని పెట్టుకొని మరో 10 రూపాయలు తగలేస్తావా? ఏం ఆ మాత్రం పాలు తేలేని సుకుమారులా నీ కొడుకులు? పిచ్చి వేషాలు వేయకుండా 2ని చెరో రోజు వెళ్ళమను. కసిరాడు వెంకట్రావు గారు. వెళ్ళు అంటూ తగులాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్కరు ఒక్కొక్క వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. అన్నదమ్ములు ఆ 10 రూపాయలుంటే 4 రోజుల కూర ఖర్చుకు వస్తుంది. 4 పత్రికలు కొనుక్కోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క వారం వెళ్ళవచ్చు అని లెక్కలు పెట్టుకోవలసిన మధ్యతరగతి సంసారం వారిది. ఆ 10 రూపాయలుంటే 4 రోజుల కూర ఖర్చుకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పత్రికలు కొనుక్కోవచ్చు, ఓ సినిమాకి వెళ్ళవచ్చు. 5 పిల్లలతో ఆ పట్టణంలో పెట్టుకోవాల్సిన సంసారం సాగించాలంటే వారిది. పెరుగుతున్న ధరలు మధ్య ప్రతి ఇల్లాలికి తలకి మించిన 5 పిల్లలతో ఆ పట్టణంలో లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపే సారథులు వెంకట్రావు, కాంతమ్మ దంపతులు. ధరల మధ్య ప్రతి ఇల్లాలికి బరువయ్యే లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపే సారథులు వెంకట్రావు, కాంతమ్మ దంపతులు. వెంకట్రావు 50వ వడిలో పడినాడు. ఆయన లోవర్ డివిజన్ క్లర్క్గా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది, ఖర్చులు పెరిగాయి. 20-25 ఏళ్ల క్రితం 150 రూపాయలతో ఏ స్థాయిలో బతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా అంతకన్నా స్థాయి దిగిపోయింది. ఆ కాలం నాటి కోరికలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ప్రతి వాళ్ళకి ఏ ఫ్యాను లేకుండా హాయిగా నిద్రలు పట్టేవి ఆనాడు అందరికీ. రేడియో అనేది ఎక్కడో చూడడం తప్ప అవసరం అనుకోలేదు ఆనాటి వాళ్ళు. చెప్పులన్నా లేకుండా నడిచిపోవడం నామోషి అనుకోలేదు ఆనాడు ఎవరు.
ఫ్యానులు, రేడియోలు, గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులైపోయాయి. ఇన్ని రకాల బట్టలు, ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు ఆనాటి వాళ్ళు. లేకపోతే మీ కర్మ, ఇవన్నీ మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు. పండగో పబ్బమో వస్తే ఇంటిల్లపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండుగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు ఈనాడు వారానికి 2 సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొని చదవటం హాబీ కాదు, అలవాటుగా మారిపోయింది. ప్రతి సంసారంలో సినిమాలు, పత్రికలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి అందరికీ. ఆడ మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేలకు వేలు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది ప్రతి వాళ్ళకి. ఈ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజు రేపేలాగా గడుస్తుంది. అవి బెంగపెట్టుకునే వేలాది మధ్యతరగతి సంసారాలలో వెంకట్రావు గారి సంసారం ఒకటి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హనూబనస్ ఛానల్. ఈ ఆర్థిక చిక్కులో ఆయన్ని వయసుని మించిన వాడిగా తయారు చేశాయి. 50 నిండకుండానే 3 వంతుల జుట్టు తెల్లబడింది. మీసాల దగ్గర నుంచి కలగలపు రంగులో తయారయ్యాయి. ఎప్పుడూ ఏదో సమస్యలతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనపడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్టు ఆయన దవడలు పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలనట్టు పెళ్ళైన పెద్ద కూతురు వెళ్ళిన 6 నెలలకే పుట్టిల్లు చేరింది. వెంట తనతో పాటు మరో ప్రాణిని మోస్తూ ఆ దెబ్బకి వెంకట్రావు గారు మరీ లేవలేనంతగా కృంగిపోయారు. 10,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ముచ్చట 10 రోజుల సంబరం అయ్యి 25 ఏళ్ళు కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగి వచ్చిన కూతురి మొహం చూసి ఓర్చుకునే శక్తి లేక ఇంటి పట్టునే ఉండడం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం 4 రోజులే అయ్యి ఒకరికి ఇద్దరయ్యి వచ్చిన కూతురి బాధ్యత. పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళు చేతులు చచ్చుబడినట్లు అయిపోయాయి. సంపాదించేది ఒకడు, తినేది 7. ఆ భారం రోజురోజుకి పెరిగి ఆయన ఆ బరువు మోయలేని వాడిలా కృంగిపోసాగాడు. మిగతా భాగం రేపు చెప్పుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మధ్యతరగతి జీవితాలు. మధ్యతరగతి జీవితాల్లో రోజు ఇలా ఉంటుంది.